నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారో కార్డ్ రీడర్, వైదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిసిటీ అక్క. మరి మీ అందరికీ తెలుసు, వనజక్క అనగానే అటు హెల్త్ పరంగా, అటు బ్యూటీ పరంగా, అటు స్పిరిచువల్ పరంగా ఎలాంటి కంటెంట్ కావాలన్నా జెన్యూన్ అండ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కంటెంట్ ఇస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అందరికీ చాలా ఎక్కువైపోయినాయి కదా. మరి హెల్త్ చాలా ఇంపార్టెంట్, అది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మరి అలాంటి హెల్త్ గురించి ఒక మంచి చక్కటి హెల్త్ కోసం మంచి రెమెడీస్ వంజక్క మాటలు అడిగి తెలుసుకుందామా? నమస్తే వంజక్క. నమస్తే జాహ్నవి. వంజక్క, ఈ రోజుల్లో అసలు మరీ ముఖ్యంగా హార్ట్ అటాక్స్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా. అసలు ఈ వయసు ఆ వయసు అని లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా అసలు పాపం ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి అలానే చనిపోవడం మనం మన కళ్ళ ముందు చూస్తున్నాం. అవును, అంటే 25 years నుంచి అసలు ఎప్పుడు మనం బ్రతకము, రేపు గ్యారంటీ లేని జీవితాలు అయిపోయినాయి. సో గ్యారంటీ ఉందా అని దేనికన్నా అంటే ఫస్ట్ మనిషికే గ్యారంటీ లేదు, అలా ఉన్నాం. సో మరి ఇలాంటి గ్యారంటీ లేని జీవితాలతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, దానికి రీజన్స్ ఏంటి, రాకుండా ఉండాలంటే మనం ముందేమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అంటే ఈ మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎటువంటి సిమ్టమ్ లేకుండా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి జనాలకి. తెలియదు మనకి. అంటే వేరే రకాల ఇష్యూస్ అనుకో, మనకి జ్వరం వస్తుందంటే ముందు ఏదో సిమ్టమ్ కనపడుతుంది, కాస్త దగ్గు రావడం, గొంతు నొప్పి రావడం అట్లా. అవును. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే సడన్ అటాక్స్ అనమాట. మనకు అలా ఉంటుంది అని కూడా తెలవకుండా ఎన్నో డెత్స్ చూసాం మనము. అయితే ఏంటంటే వీటికి హోమ్ రెమెడీస్ ఇవన్నీ కాదు ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ అటాక్స్ మేజర్గా ఎందుకు, హార్ట్ ఏం చేస్తుందంటే హార్ట్ 24/7 రోజంతా మన బ్లడ్ని పంప్ చేస్తూనే ఉంటుంది కదా, కంటిన్యూస్ వర్కింగ్లోనే ఉండాలి హార్ట్. అప్పుడు ఆ బ్లడ్ పంప్ చేసే ప్రాసెస్లో మనం ఏమిటంటే మన ఆర్టరీస్ ఇవన్నీ ఏమవుతాయంటే అవి నారో డౌన్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి మనం మంచి ఫుడ్, అందుకే ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ తినొద్దు అంటారు, ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయమని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అలా అందుకనే ఈ రిస్క్ ఏంటంటే నార్మల్గా ఒక స్టడీ ప్రకారం ఒక సంవత్సరంలో 18 million మంది హార్ట్ అటాక్స్తో చనిపోతారు. ఓకే, 18 million. అందులో ఎక్కువ శాతం మగవాళ్లే ఉన్నారు. ఆడవాళ్ళకి రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువ హార్ట్ స్ట్రోక్ రిస్క్స్ ఆడవాళ్ళలో చూస్తే, మగవాళ్ళకి మాత్రం ఒకప్పుడు ఒక ఏజ్, ఒక పర్టికులర్ ఏజ్లో ఉండేది. కానీ మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఆ ఏజ్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. 20 ఏళ్ళు లేరు, 25 ఏళ్ళు లేదు, 30 లేదు, ఏం లేదు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ సిమ్టమ్స్ ఏమీ కనపడవు, మనం హెల్తీగానే ఉన్నాం అనుకుంటుంది. వాళ్ళు తినే ఆహారం అలవాట్లు, నిద్ర లేకపోవడము, స్ట్రెస్, ఇట్లాంటివన్నిటితోటి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి అసలు. సో లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువగా రిస్క్ ఎవరికి ఉంటుంది, ఎక్కువగా సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ రిస్క్ తెలిసిందే. దాని తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళకి, ఎక్కువగా హై ఫ్యాట్ ఫుడ్స్ తిని సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఏమీ కదలకుండా మెదలకుండా ఉంటారు వాళ్ళకి. ఈ కేటగిరీలో నుంచి బయటకు వచ్చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంట్లో మీకు హెరిడిటీ ఉన్నట్టయితే గనక వీళ్ళ ఈ కేటగిరీస్ అన్నీ ఈ హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ డిజీజ్ అంటే ఒకటే కాదు. హార్ట్ డిజీజ్ అన్నది ఆ హార్ట్ డిజీజ్ కింద ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్లో హోల్ అంటారు, హార్ట్ స్ట్రోక్స్ అంటారు, బ్లడ్ పంపింగ్ సరిగా అవ్వకపోవడం అంటారు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకనే హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనకి ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్ చిన్న చిన్న సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి మనకి, కాకపోతే మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. చాలామంది చూస్తే నాకు గుండె దడగా ఉంది అంటారు, విన్నా ఆ మాటలు అంటూ ఉంటారు కదా, చాలా మంది అంటూ ఉంటారు గుండె దడగా ఉంది. లేదు, ఒక 1-2 floors ఎక్కగానే విపరీతమైన ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఐదర్ హార్ట్ రేట్ వెరీ లో ఉంటుంది, లేదా టూ హై ఉంటుంది. బిలో 70, బిలో 60 హార్ట్ రేట్, అబౌవ్ 110, 120 ఇలా ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది ఒంట్లో అని వెళ్ళి ఈసీజీ కూడా కాదు, ఈసీజీ తీపించుకున్నాక మీరు 2D ఎకో ఇట్లాంటి కంప్లీట్ హార్ట్ రిలేటెడ్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయించుకొని రావడం, మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇవి తెలుసుకోవడం. అందుకనే ఏమంటారు, పీరియాడిక్ చెకప్స్ చేసుకోవడము చాలా చాలా అవసరం మనకి. ఆ పీరియాడిక్ చెకప్స్ చేసుకున్నప్పుడు ఏవైతే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ వచ్చినప్పుడు అది ఒక వార్నింగ్ సైన్. దాన్ని ఎంత తొందరగా రివర్స్ చేసేసుకోగలుగుతాము అన్నది అప్పుడు చూసుకోవాలన్నమాట. మీకు చాలా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి,
అప్పుడు మీరు కూర్చొని హోమ్ రెమెడీస్ చేస్తాను అట్లా కాదు, ఇమీడియట్గా దానికి ఒక మెడికేషన్ స్టార్ట్ చేసేయడం. దాని తర్వాత సైమల్టేనియస్గా మీరు మెల్లగా వర్కౌట్ చేయడము, చిన్న చిన్నగా ఎక్సర్సైజెస్ చేయడం. ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి పనికిరావు. వాళ్ళు ఏం చేయాలంటే హార్ట్లో ప్రాబ్లం ఉంది అని తెలియగానే విపరీతంగా ఓవర్గా ఎక్సర్సైజెస్ చేసేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా ఫస్ట్ మైల్డ్ ఎక్సర్సైజెస్ తోటి స్టార్ట్ చేసి అది చేస్తూ, ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ రెడ్యూస్ చేయడం, ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆల్కహాల్ రెడ్యూస్ చేయడము, మీ ఫుడ్లో సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్స్ ఎంతగా మైనస్ చేసుకోగలిగితే, అసలు సాల్ట్ అండ్ షుగర్ అన్నవి మనం న్యాచురల్గా వచ్చే వాటితో తినడం తప్పిస్తే, ఎస్పెషల్లీ షుగర్ అట్లీస్ట్ సాల్ట్ కన్నా మనం ఇంత కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తినొచ్చు ఫుడ్లో. బట్ షుగర్ ఎంతగా మైనస్ చేసుకోగలిగితే హార్ట్ రిస్క్ అంత తగ్గుతుంది అని ప్రతి స్టడీలో ఉంది కూడా. కానీ మనకు తెలియకుండానే మనం ఓవర్గా షుగర్స్ తినేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి ఈ మధ్య వయసుతోటి ఏమీ సంబంధం లేకుండా ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు, పీరియాడిక్ చెకప్స్ చేసుకోవడం. ఈ కొత్తగా ఒక న్యూస్ విన్నది ఏంటంటే కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసినాయి అనేసి అదొక స్టడీ ప్రకారం. ఇంకొక స్టడీ ప్రకారం డోలో 650 ఎక్కువగా వాడడం వల్ల దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో రకరకాల స్టడీస్, అనాలిసిస్ అన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ వదిలేయకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన లైఫ్లో అన్నది చాలా చాలా అవసరం. సడన్ డెత్స్ కదా, లైఫ్ అన్సర్టైన్ అయిపోయింది, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియకుండా ఉంది పరిస్థితి. సో అలా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్, మీ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త పడడం, కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం. దానికి తగ్గట్టు మనం ఎన్నో హోప్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. స్ట్రాంగ్గా నేను వెళ్తాననే లోపే ఏదో ఒకటి అవుతుంది కదా, అవుతున్నప్పుడు ధైర్యం సరిపోవట్లే. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎప్పుడు ఏ నిమిషం బ్రతకమో తెలియని సిచ్యువేషన్స్ అయిపోయినాయి. అయితే వనిషక, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎందుకు ఎక్కువగా రిస్క్ ఎందుకు ఉంటుందంటారు? స్మోక్లో ఏంటంటే, స్మోకింగ్ చేసే సిగరెట్స్లో నికోటిన్ ఉంటుంది కదా, ఆ నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ వెజల్స్ని టైట్ చేసేస్తుంది అనమాట. ఆ టైట్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వదు, బ్లడ్ పంపింగ్ సరిగ్గా అవ్వదు. అందుకని స్మోకింగ్ చేసే వాళ్ళకి పదే చెప్తారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అలా రాసున్నా మనము చూడం కాబట్టి అలా చేస్తూ అక్కడ రాసుంటుంది, ఇక్కడ తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, తాగేస్తూ ఉంటారు. సో ఆ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే టైటన్ అయిపోతాయో మనకి హార్ట్ స్ట్రోక్ రిస్క్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ అంటే కూడా ఏం తినాలి, వాళ్ళు లైట్గా అంటే వాళ్ళు తినే ఫుడ్లో హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకోవడం, అన్హెల్దీ ఫ్యాట్స్ కాకుండా డీప్ ఫ్రైస్ అవి తినడము, ఒకసారి వండిన నూనె పదేగా వంట చేసుకోవడము, ఈరోజు అప్పడాలు వేపాం, రేపు బజ్జీలు వేపాం, అదే నూనె వారం రోజులు వాడతారు, అట్లాంటివన్నీ మైనస్ చేయడము. మీరు వాడే ఆయిల్స్ మారుస్తూ ఉండాలి, అది చాలా చాలా మంచిది హార్ట్ రిస్క్ లేకుండా ఉండడానికి. మీరు ఈ వారం మీరు మేబీ నెయ్యితోటి వండుకుంటే నెక్స్ట్ వీక్ ఆలివ్ ఆయిల్ తోటి, ఆ తర్వాత వీక్ ఇంకొక రిఫైండ్ ఆయిల్ సంథింగ్, అలాగా వారం అట్లీస్ట్ ఆ మంత్లో నూనెని ఆల్టర్నేట్ చేసుకుంటూ ఆయిల్స్ ఉండండి. ఆలివ్ ఆయిల్ మంచిది అని చెప్తారు, బట్ ఎనీ ఆయిల్ ఎంత మోడరేషన్లో తినాలో అంత తినడము. ఇవన్నీ తిన్న తర్వాత మీద ఒక రొటీన్ ఏదైతే ఉంటుందో ఆ రొటీన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవడము. మీరు ఎంత తింటున్నారు, మామూలుగా అంటే మనం ఫుల్గా తినేస్తూ ఉంటాం కడుపు నిండా, అంటే మనకు ఆకలి లేకపోయినా ఒకవేళ రుచి బాగుంటే ఎక్సెస్గా తినేస్తూ ఉంటాం. సో ఆ ఎక్సెస్ ఫుడ్స్ కంట్రోల్లో పెట్టుకొని, జిహ్వచాపల్యం అంటాం, ఏమైనా చూడగానే వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, వాటిని ఎంత కంట్రోల్లో పెట్టుకోగలిగితే, స్వీట్ ఇంట్లో కూడా మోడరేషన్గా స్వీట్ తినడం, మోడరేషన్గా ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ తినడం, చిక్కటివి ఎక్కువగా అంటే ఎక్కువ థిక్ మిల్క్. హార్ట్ రిస్క్ ఉన్న వాళ్ళు నైట్ టైమ్స్లో ఎంత మైనస్ మిల్క్, నెయ్యి ఏదైనా కానీ ఎంతగా మైనస్ చేసి, ఆవు నెయ్యి వల్ల మనకు హార్ట్ రిస్క్ లేదు యాక్చువల్గా. ఎన్ని క్లినిక్ అది ప్యూర్ కౌ ఘీ అవ్వాలి, ఇప్పుడు వచ్చే కౌ ఘీ. ఎస్, ఆవు నెయ్యి వల్ల ఈవెన్ అమెరికాలో ఒక స్టడీ ప్రకారం కూడా ఆల్రెడీ డిక్లేర్డ్, ఓకే, ఆవు నెయ్యి వల్ల హార్ట్ స్ట్రోక్స్ రావు అని. బట్ ఎంత రావు అనుకున్నా కానీ మనం జాగ్రత్తలో, మీరు ఎంత తిన్నారో అంత వర్కౌట్, అంత కరిగించడం కూడా చాలా ఇంపార్టెంట్ మీతో పాటు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో ఇవి ఇట్లాంటి చిన్న ఇప్పుడు ఎవరికి అంటే పెద్దవాళ్ళు లేదు, చిన్నాళ్ళు లేదు, సెలబ్రిటీస్ లేదు, నాన్ సెలబ్రిటీస్ లేదు, అందరికీ వచ్చేసిన ఒక బిగ్గెస్ట్ రిస్క్. సో చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఉంటే మనం వీఆర్ సేఫ్ అనమాట. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, గ్యారంటీ లేని ఈ జీవితంలో గ్యారంటీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి?
సో హార్ట్ అటాక్స్ ఇలాంటి స్ట్రోక్స్ ఏవి మనకి రాకుండా, సడన్ డెత్ జరగకుండా మన జీవితం ఉండాలంటే ఎలాంటి చేంజెస్ మనకు అవసరము, మన లైఫ్ స్టైల్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది వనజక్క బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. డెఫినెట్గా ఇదంతా ఫాలో అయ్యి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు వనజక్క యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్. మరి టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు పర్సనల్గా ఫ్యామిలీ కోచింగ్ కావాలనుకున్నా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి, న్యూట్రిషన్కి సంబంధించి మీకు ఎలాంటి డయట్ మీ లైఫ్లో చేంజెస్ కావాలి అనుకున్నా, ఎలాంటి డైట్ కావాలన్నా వనజక్కని సంప్రదించాలి. వనజక్క అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.